మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఈరోజు క్లియర్గా మేము ఇండికేట్ చేసి చెప్తున్నాను. ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను. మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీరు తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఒక 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి. ఈరోజు మన అదే ఎయిర్పోర్ట్స్ చెన్నైలో చూడొచ్చు, లేకపోతే కోల్కతాలో చూడొచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. దానికి దీనికి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే ఎంత తేడా ఉందో చూసుకోండి. పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీసు పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి. అటు విద్యా వ్యవస్థ అయినా అవ్వచ్చు, వైద్య వ్యవస్థ అయినా అవ్వచ్చు. విద్యా వ్యవస్థలో 100% సీట్స్ ఉంటే మీకు 50% ఫ్రీ సీట్స్ ఉంటాయి. 35% పేమెంట్ కేటగిరీ బి ఉంటుంది. అలాగే కేటగిరీ సి 10% ఉండి నాన్ లోకల్ కోటా కూడా 5% ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. ఈ పీపీపీ విధానంలో 50% ఫ్రీ సీట్స్ ఉన్నాయి, 40% సెక్షన్ కేటగిరీ బి ఉంది, అలాగే 10% కేటగిరీ సి ఉంది. అంటే ఒక 5% నాన్ లోకల్ కోటా కూడా ఈరోజు మన ప్రాంతానికి మన పిల్లలకి అదనంగా ప్రతి కాలేజీలో వస్తున్నాయి. గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు. వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణిస్తూ ఉంటాను. ముఖ్యంగా వారి నుంచి ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే. కారణం, వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు. వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది. ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వాళ్ళని, ముఖ్యంగా వారు వైద్యాన్ని, మెడికల్ విద్యని, వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు. వారు చాలా దురదృష్టకరం. వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరణిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో చూడండి ఎంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం. వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, చాలా సంతోషం. కానీ వారు దాన్నే వారు ఆవహించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామన్న మాటను మర్చిపోయి నువ్వు ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు? మీ పక్కనున్న మీ పార్లమెంట్ సభ్యుడున్న గీతం మెడికల్ కాలేజ్ వెళ్ళండి. అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి. అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి. మీరు వచ్చి సవాళ్ళు అంటారు, ఏదో చెప్తారు. ఎందుకు మీతో సవాళ్ళు? మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని, పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ, ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టారనేది మాకు అర్థమవుతుంది. చాలా దురదృష్టకరం. ఈ పీపీపీ విధానం వల్ల సుమారు 200 సీట్లు సంవత్సరానికి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు పెరుగుతుంది. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మారలేదు, నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గలేదు. ఫీ స్ట్రక్చరు అదే ఫీ స్ట్రక్చరు, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పాతదానికన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 4 కాలేజీలు 17 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు. 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది. ఈరోజు మనం విజయనగరం మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజయనగరం మెడికల్ కాలేజ్ సుమారు 2 సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది. 2-3 సంవత్సరాలు అయింది పని అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నాబార్డుకి యూసీ సర్టిఫికేట్, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఫండ్స్ మళ్ళించారు, దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈరోజు నాబార్డుకి ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేస్తున్నాము, దాన్ని స్టార్ట్ చేసేలా మేము పనిచేస్తున్నాము, ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా కాలేజీకి మొత్తం బడ్జెట్ 700 కోట్లు అయితే కేవలం 200 కోట్లు మాత్రం అక్కడ గ్రౌండ్ అయింది. ఇంకా 500 కోట్లు ఈ మెడికల్ కాలేజ్కి కట్టాల్సిన అవసరం ఉంది.
దానికి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సింది ఉంది, బిల్డింగ్స్ కట్టాల్సింది ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకి పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేయగలిగారు. మనకి మహారాజా హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది, దీనికి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టే ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయగలిగారు. ఇదే కాలేజీలో కానీ లేకపోతే ఈరోజు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్గా చేయగలిగేవారా వాళ్ళ హయాంలో? ఈ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది. దానికి కూడా ఈరోజు మేము ఏం చేయాలి, ఎలా చేయాలని కార్యరూపం చేస్తున్నాం. అంటే వాళ్ళు ఓపెన్ చేసిన 4 కాలేజీలకు కూడా అదనంగా ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే కానీ కాలేజ్ పూర్తిగా అవ్వదు. ఈరోజు ఈ పీపీపీ విధానంలో వైద్య సేవ ఏదైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుందో అదే సర్వీస్ కూడా పీపీపీ విధానం తీసుకున్నటువంటి కాలేజీల్లో వస్తుంది. దానికి ఎటువంటి అనుమానం లేదు. అయితే మీ అందరికీ అనుమానం ఉంటుంది, ఎలాగ వీళ్ళకి ఫండింగ్ వస్తుందని, ఎలాగ ప్రైవేట్ అనేవాడు ఎలాగ కాలేజ్ నడుపుతాడని ఇది మీకు ఇది ఉంటుంది. ఈరోజు ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సిహెచ్సిలో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చేస్తే దానికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సర్జరీకి ఎంతైతే ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎలాగైతే మీరు యూటిలైజ్ చేసుకొని పేమెంట్ వస్తుందో అదే విధానం కూడా ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఉంది. ప్రజల్ని రాంగ్ సైడ్లో పెడుతున్నారు. ఈరోజు 17 కాలేజీలు మనకు వచ్చాయి, కొన్ని వాళ్ళ హయాంలో వచ్చాయి. వాళ్ళు ఎన్ని మొదలు పెట్టారు, వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు? 17 కాలేజీలు 2021లో తెచ్చుకున్నారు, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు కాలేజ్ ఓపెన్ చేస్తారు. ఈ 4 కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి అలాంటిది మీరు 17 కాలేజీలు తెచ్చామని చెప్పి వైకాపా నాయకులు చెప్తున్నారు కదా, మీరు దాన్ని సమర్థిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మిగతా ఉన్నటువంటి 2 కాలేజీలు కూడా కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజ్, 2 కూడా పాడేరు, ఇంకో కాలేజ్ కూడా. మరి మిగతా ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజెస్ ఈరోజు స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క కాలేజీకి సుమారు 700 నుంచి 1000 కోట్లు అవసరం. అది ఆపరేట్ చేసేదానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక పైలట్ మోడల్లో 4 కాలేజీలు పీపీపీ విధానం, అన్ని కాలేజీలు కూడా 4 కాలేజీలు మాత్రమే పీపీపీ విధానంలో ట్రయల్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎవరైతే మీరు సంతకాలు పెట్టిస్తున్నారో అది కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి, కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అసలు కాలేజ్ ఏంటి, మెడికల్ వ్యవస్థ ఏంటి, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటి అనేది అవేమీ తెలియనటువంటి గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు. గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో 4 లక్షల సంతకాలు చేశారట. ఎలా చేస్తారు? నువ్వు పెట్టవంటే పెట్టుంటారట. అసలు వాస్తవపూర్వమైనటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే కనీసం ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాని మీద డిస్కషన్ అవ్వాలి, కనీసం నిజం నిర్ధారణ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఇవ్వమనండి. లేదా మీకు ఏమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నాతో చర్చకి రండి. మీకు చర్చకి రమ్మంటున్నాను కదా, నాతో మాట్లాడండి. ఈ మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ మోడల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు పబ్లిక్ తెలియజేయండి. మీరు కేవలం ప్రైవేటైజేషన్ అయిపోతుందని తప్పుడు వార్త పెడుతున్నారు, కానీ వాస్తవాన్ని పబ్లిక్కి చెరువుగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయట్లేదు. ఇలాంటి సవాళ్ళు ఇవన్నీ కూడా నేనేదో చెప్పేస్తాను, ఏంటి మీరు చెప్తారు? ఏంటి మీకు అవగాహన ఉంది? అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే మీకు అవగాహన ఉంటే ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి. సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాని ద్వారా బాబడు. అంటే మీరేం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా లేదా ప్రభుత్వాలకి పనిచేయవు, ఇంకా ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేసేద్దాం. ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది? మెడికల్ కాలేజ్ కింద ఉంది. జీజీహెచ్ హాస్పిటల్కి ముందు ఎవరు ఉండేది? గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత ఉండేది? సుమారు 1000 నుంచి 800 నుంచి 1000 ఓపీ ఉండేది. ఇది కాక కోస హాస్పిటల్ సపరేట్గా ఉండేది. ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబుల్ ఉంటారు. ఎందుకు ఉంటుంది? పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా, మధ్యతరగతి కుటుంబానికి ఎక్కడ వైద్యం కావాలా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. ఇవాళ ఏదైనా చిన్న విషయం మా దృష్టికి వస్తే ఆనాడు మేము ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు, వాళ్ళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళు. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము,
మేము ప్రైవేట్ ఇచ్చేస్తాం, సీట్లు తగ్గిపోవు, ఎందుకు ఇలాంటి మాటలనే చెప్తారు? ఒకసారి ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది, మీ చేతిలో ఏముంటుంది? ఇందులో కొత్తగా ఏంటి ఇంక మళ్ళీ చెప్తారు, మీరే కట్టేస్తారంట, మీరే జీతాలు ఇస్తారంట, నడపడం మాత్రం నడుపుతాడంట. ఇది ఇంకా చాలా విచిత్రం కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరెందుకు చేస్తారు? ముఖ్యమంత్రులు ఎందుకు, మంత్రులు ఎందుకు, ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు, ఐఏఎస్లు ఆఫీసులు ఎందుకు, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు? ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, ప్రభుత్వ డాక్టర్తో పని లేదు. విద్య చదువుకునే మెడికల్ విద్య కానీ వైద్యం కానీ మీ ప్రాధాన్యత చెప్తున్నా, మీ తప్పు, ఈ ప్రాధాన్యత కాదు, మీ ప్రైవేట్ పరం చేయకండి, ప్రభుత్వ పరం చేయండి. ప్రభుత్వ పరం అంటే ప్రాధాన్యత ఉంటుందని చెప్తాం. చెప్పండి మా ప్రాధాన్యత కాదని సింపుల్గా. ఎందుకు ఖర్చుల గురించి చెప్తారు? ఎస్ 5,000 కోట్లతో మొదలుపెట్టాం, 8,500 కోట్లు అయ్యాయి. ఇంకేదో చెప్తున్నారు, ఆ నాబార్డు లోన్ డైవర్షన్ చేశారు. మీరే ఇప్పుడేం డైవర్షన్ చేయకుండా మీరేమైనా గ్రాంట్స్ గడుపుతున్నారా? చెప్పండి. మీరు బీఆర్ఓ ఇస్తే బీఆర్ఓ ఇచ్చిన 3 నెలల తర్వాత గ్రాంట్ పడుతుంది. మీరు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎందుకు పడుతుంది? 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఇప్పుడు రిలీజ్ చేసి బీఆర్ఓలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఏం నిధులు పడ్డాయి మాకు? ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారు మీరు? దీనికి వచ్చి మీరు రండి చర్చ, ఏంటి మీకు అవగాహన ఉందని చర్చకి రావడానికి? మీ అవగాహన మాకు మీరు చెప్పారు. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజకీయ నేపథ్య కుటుంబంలో మీకున్న వాళ్ళు మీరు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తున్నారు పేదవాడి వైద్యాన్ని. అప్పుడు అర్థమైపోయింది. రెండోది సంతకాలు ఎవరు పెట్టారు తెలుస్తుంది. మీరు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, మీకు లిస్ట్ ఇస్తాం. మీకు కావాలంటే రేపు పంపించమంటే లిస్ట్ పంపిస్తాను. మీకు ఏ గ్రామం నుంచి ఎంతమంది సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్లు సైతం ఇస్తాను. వెళ్ళి వాళ్ళు అడగండి, నువ్వు సంతకం పెట్టావు కదా, నువ్వు దేనికి సంతకం పెట్టావు అడగండి. ఇవాళ నిర్వీర్యం చేస్తారు. ఎంత నిర్వీర్యం చేస్తారంటే రోజు వాళ్ళ పత్రికల్లో చూస్తారు, మీరు చూస్తారు. ఇవాళ టీవీ ఛానల్, వాళ్ళ టీవీ ఛానల్లో కొన్ని ఛానల్లో మొత్తం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తారు. ఇవాళ ఎక్కడ కార్పొరేట్ వైద్యం అనేది ఇవాళ మీరు పెట్టింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వైద్యం చేయిస్తుంది, అది ఎంత ఖరీదైనా నీకు అవకాశం ఉంటే కార్పొరేట్లో కూడా చేసుకోమని, హాస్పిటల్లో కూడా. ఇవాళ కొత్తగా మీరు పీపీపీ పెట్టేదో ఇదేదో కొత్తగా విధానం తెచ్చినట్టు చెప్తారేంటి? మేము కూడా ఆ రోజు చెప్పాం. ఆ రోజు లేదా ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యం అపోలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికవర్కి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కదా. కానీ ఎవరు దాన్ని డబ్బు పే చేసేది? ప్రభుత్వం. ఏమైనా తక్షణంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా వాడికి ఎక్కడ వాడి ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం తీసుకున్నాను. రాజశేఖర తీసుకున్నారు. ఇంతకన్నా ఏం మార్పు వస్తుంది వాళ్ళు చేస్తే? ఎవరు రాకుండా వాళ్ళు శుభ్రంగా అమ్ముకుంటారు, వ్యాపారం చేస్తారు. మీకు వెనకాతల నుంచి ముడుపులు ముడతాయి.